ఈ ర్యాలీ ప్రారంభించడానికి మనం చేసి ప్రజల్లో ఈ యోగా మీద ఒక అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో చేసి టేకప్ చేసినటువంటి మన వివేక యోగా కేంద్రం వాళ్ళకి, అలాగే మరి మిగతా యోగా సెంటర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎంతో మంది ఇవాళ ఇన్స్పైర్ అయ్యి రేపటి నుంచి జరిగేటువంటి ఈ యోగా డే నుంచి అయినా సరే కనీసము మన దీని మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుని మన ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయడానికి ఇవాళ ఈ ర్యాలీ ఎట్టి బస్సులో కూడా దోహదపడుతుంది. మరి అంతేకాకుండా మరి ఇక్కడ మనము ఈ సూర్య నమస్కారాలకు సంబంధించినటువంటి ఈ యోగాలో ఒక పార్ట్ అయినటువంటి దాని మీద కూడా ప్రజలకు ఒక మోటివేషన్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళు ఈ ర్యాలీని అందరూ కూడా మరి జయప్రదం చేసి మరి ప్రజల్లో మంచి అవగాహన తీసుకురావాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ, మరి ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత అందరూ కూడా ఒక చిన్న గమనిక, మీకు అందరికీ రేపు మున్సిపల్ ఆఫీస్ దగ్గర అని చెప్పారట. చాలా యోగా నోరో కానీ అది అన్ని మానసిక రుగ్మతులకు, శారీరక రుగ్మతులకు అది పరిష్కారం యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా విధిగా ప్రాచుర్యం చేయడానికి అది జూన్ 21 అనేది ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే అది లాంగెస్ట్ డే క్యాలెండర్ ఇయర్. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర వచ్చి మరి కామన్ మ్యాన్ వరకు కూడా ఈ యోగాను ఆచరించి మరి రోగాలు లేని సమాజం ఏర్పడడానికి కృషి చేయడానికి అందరూ కృషి చేయాలని కలిసి ప్రజలకు ఒక అవగాహన తీసుకురావాలని ఉద్దేశంతో వాళ్ళ ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన అలాగే యోగా కేంద్రాల నుంచి అలాగే యోగా ప్రియులు అందరూ కూడా ఔత్సాహికులు అందరూ కూడా వాళ్ళ బాగా పార్టిసిపేట్ చేసి ప్రజల్లో ఈ యోగా యొక్క ఇంపార్టెన్స్ తెలియజెప్పడానికి ర్యాలీ బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అలాగే రేపు యోగా డే సందర్భంగా అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలి. యోగాని వాళ్ళ యొక్క రోజువారీ కార్యక్రమాల్లో, దైనందిన కార్యక్రమాల్లో ఇది కూడా ఒక భాగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మరి అందరికీ కూడా యోగా డే